కొంతమంది బుద్ధిహీనులైన యవనస్తురాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రభు నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను ప్రభు, బాగుంటాడు ప్రభు, అందంగా ఉంటాడు ప్రభు, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను ప్రభు, చాలా బాగుంటది అమ్మాయి, ఎర్రగ బుర్రగుంటది, పెళ్లి చేసేసుకుందాం అనుకుంటున్నాను ప్రభు. నీ సమాధానం ఏంటి ప్రభు? ఖాళీగా ఉన్నావు కదా ప్రభు, ఏదో చెప్పు ప్రభు, ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు మోకాళ్ళుని, నువ్వు చెప్తే నేను ఫాలోఅప్ చేస్తాను ప్రభు అనట. ఒక అమ్మాయి ప్రార్థన బాగా గట్టిగా చేసి బైబిల్ తెరిసిందట. అప్పుడు బైబిల్లో ఒకని ఒకడు ప్రేమ కలిగి ఉండు అని వచ్చిందట. అబ్బా నా దేవుడు నాతో ఎంత బాగా మాట్లాడాడు, అదరగొడిచాడు దేవుడు, ఉన్నవాడు అనువాడు అని చెప్పి ఆ గాలోడికి ఎస్ చెప్పేసిందట. ఆ తర్వాత ఆ గాలోడు గాలి తిరిగేసి గాలికి వదిలిపోయాడట. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చిందట, ఒకని ఒకడు ప్రేమ కలిగి ఉండమని నాతో మాట్లాడావు కదా ప్రభు అంటే, అప్పుడు నాలటోడు అన్నాడట, ఒకని ఒకడు ప్రేమ కలిగి ఉండనంటే ఆ పనికిమాలినోడు నువ్వు ప్రేమ కలిగి ఉండమని కాదు, సంఘంలోని సహోదరులందరూ ప్రేమ కలిగి ఉండమని ఆ వచనాన్ని నీకు నచ్చినట్టు కలిపి జరిపేసి నువ్వు ఇలా తీస్తే దేవుడు మాట్లాడాడని కాదు అక్కడ. నువ్వు అలా తీసి మూసి మళ్ళీ ఇంకోటి తీస్తే ఇంకో మాట వస్తుంది, ఆ మాట కూడా తీసేసుకుని అప్లై చేసేసుకుంటావా నువ్వు? అది కాదు దేవుడు మాట్లాడడం అంటే. దేవుని స్వరం మనకు వినబడాలంటే, మన జ్ఞానానికి అది తెలియాలంటే నువ్వు సంపూర్ణ నిశ్చయత గలవాడవై గలదానవై ఆయన సన్నిధిలో నడవటం మొదట నేర్చుకో.